అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం, మే మే 3. సో మ్యాచ్ 45 అనమాట. మన హైదరాబాద్ ఉప్పల్లో రాజీవ్ గాంధీ స్టేడియం. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్. సో కలకత్తా నైట్ రైడర్స్ని ఆల్రెడీ మన సన్ రైజ్ హైదరాబాదు ఓడించింది. సో ఇది మళ్ళీ తర్వాత మ్యాచ్ అనమాట. సో ఆల్రెడీ సన్ రైజర్స్ రైజింగ్లో ఉన్నారు, 5 కన్సిక్యూటివ్ మ్యాచెస్ అనమాట. కేకేఆర్ కూడా ఓడిపోతూ ఉండేవాళ్ళు, బట్ లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచారనమాట లక్నోతో ఇంకలాగా. సో ఈరోజు సన్ రైజర్స్ వీళ్ళే టాస్ గెలిచి వీళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు ఫస్ట్. సో తీసుకుని 20 ఓవర్స్కి 165 చేశారనమాట. సో కొంచెం తక్కువ స్కోరే, ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటే బాగుండేది. బట్ కలకత్తా నైట్ రైడర్స్కి ఇదే కోరుకుని చేశారేమో, చూద్దాం వాళ్ళు కూడా చేయగలరో లేదో. బట్ వాళ్ళకి ఒక మంచి అవకాశం తక్కువ స్కోరే చేజింగ్ చేసేయడానికి. సో ఇక హైదరాబాదు దీంట్లో అభిషేక్ శర్మ 15, ట్రావిస్ హెడ్ ఇతను 61 చేశాడు 29 బాల్స్లో, 9 4s 3 6 అనమాట. తర్వాత ఇంకా పెద్ద స్కోర్ ఏమి లేదు. మామూలుగా క్లాసన్ ప్రతిసారి కలకత్తా నైట్ రైడర్స్ అయితే ఎక్కువ స్కోర్ చేస్తాడు, బట్ ఈసారి తొందరగానే అవుట్ అయిపోయాడు, 11కి అవుట్ అయిపోయాడు. బట్ ఇతన్ని గ్రీన్ బౌలింగ్లో క్యాచ్, పోవల్ క్యాచ్ బాగా కుడి చేతిని బాగా ఎక్స్టెండ్ చేసి పట్టాడు అనమాట, మంచి క్యాచ్. సో ఈరోజు ఆ క్యాచ్ వల్ల తొందరగా అవుట్ అయిపోయాడు. సో ఇక వికెట్స్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్కి 3 వికెట్లు తీసుకుని 36 రన్స్ ఇచ్చాడు అనమాట. తర్వాత కాశ్యప్ త్యాగి 2 వికెట్లు, సునీల్ నారాయణ్ 2 వికెట్లు, వైభవ్ అరోరా 1 వికెట్, క్యామరూన్ గ్రీన్ 1 వికెట్, అంకుల్ రాయ్ 1 వికెట్ అనమాట, అనుకుల్ రాయ్. సో ఇలాగా మొత్తం అయింది. సో కలకత్తా నైట్ రైడర్స్ చేజింగ్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు బాగానే కాన్ఫిడెంట్గానే తక్కువ వికెట్లతోనే 3 వికెట్లతోనే 169 చేసి 18.2 ఓవర్స్లోనే గేమ్ ముగిచ్చేసారనమాట. సో ఇట్స్ గుడ్ సైన్, గుడ్ విక్టరీ ఫర్ కేకేఆర్. ఎందుకంటే చాలా మ్యాచ్లు ఓడిపోయింది, బట్ ఫైనల్గా ఈ తక్కువ స్కోరు కొంచెం అడ్వాంటేజ్ అయింది. ఇంకా హైదరాబాద్ కూడా వాళ్ళు కూడా ఆడి కొంచెం అలవాటైందేమో. సో కెప్టెన్ రహానే 43 చేశాడు, తర్వాత రఘువంశీ 59 చేశాడు. సో వీళ్ళిద్దరూ మళ్ళీ ఫిన్నర్ కూడా 29, పర్వాలేదు. రింకు సింగ్ కూడా ఇతను కూడా నాట్అవుట్. ఇతను వీళ్ళు చివరిలో ఉండి కొంచెం బాగానే గేమ్ని ఫినిష్ చేయడానికి హెల్ప్ చేశారనమాట. సో అది ఓవరాల్గా. సో నైస్, సండేలో నైస్ మ్యాచ్, ఈజీగా సింపుల్గా అయిపోయింది. కలకత్తా అంటే హైదరాబాద్లో రొటీన్గా హోమ్ గ్రౌండ్లో వీళ్ళు గెలవకుండా కలకత్తా నైట్ రైడర్స్ గెలిచారనమాట. సో నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉంటుందో